ప్రధానంగా చూసుకున్నట్లయితే వివిధ రకాల స్పోర్ట్స్ అన్ని కూడా జరుగుతున్న పరిస్థితి మాట్లాడదాం. వసంత కృష్ణ సార్, ఏం సార్ మీరు ఏ స్పోర్ట్స్లో మరి పార్టిసిపేట్ చేస్తున్నారు, మరి ఆడడానికి కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఏం చెప్తారు? నేను టగ్ ఆఫ్ వారు 100 మీటర్స్ రన్నింగ్లో పాల్గొన్నా అండి. దురదృష్టవశాత్తు ఇంట్లో మా గ్రూప్ పోయింది. ఏవైనా గెలిపోవటములు కాదు, అందరం ఐక్యంగా ఉన్నాం, కలిసికట్టుగా ఉన్నాం అనేది చూపడానికి అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు 83లో ప్రారంభిస్తే ఆ స్ఫూర్తి ఇప్పుడు పోయిన సంవత్సరం మన స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారు ప్రారంభించి ఈ సంవత్సరం కూడా కొనసాగించడం. ఏదో సమావేశాలప్పుడు ఎవరి సీట్లో వాళ్ళని కూర్చుంటాం, ఎవరి ప్రశ్నలకు వాళ్ళు సమాధానాలు ఇట్లా జరుగుతూ ఉంటుంది. కానీ అందరం మధ్య ఐక్యత పెంచేటట్టు, అన్ని ప్రాంతాల వాళ్ళని కలిసి ఉండేటట్టుగా జరుగుతున్న ఈ క్రీడలో చాలా ఆదర్శప్రాయమైనవి. దీనికి ప్రతిపక్షం కూడా వచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేది. అందరం కలిసి ఉంటే ఇంకా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. రాజకీయాల్లో ప్రత్యర్థులమే తప్పితే రాజకీయ విరోధులం కాదనే విషయం అందరూ గమనించాలి. ఈ స్ఫూర్తిని తీసుకొని రాష్ట్రంలో ఉన్న యువ క్రీడాకారులందరూ కూడా రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా వాళ్ళని ఇన్స్పైర్ చేయడం కోసం ఈ కార్యక్రమం. దాదాపుగా 150 మంది పైనే సభ్యులందరూ కూడా ఒకే వేదిక మీద ఈ యొక్క స్పోర్ట్స్లో చాలా బాగా సుందరంగా, అసలు చూడడానికి కూడా రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు, అంత బాగా పార్టిసిపేట్ కూడా చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా? అదే ఇది అందరం కలిసిమెలిసి ఉండటానికి, అలాగే మా మధ్య ఇంకొద్దిగా దగ్గరగా ఉండటానికి అందరికి. ఎందుకంటే వివిధ ప్రాంతాల అనంతపురం వాళ్ళు, చిత్తూరు వాళ్ళు, ఇక్కడ కొద్దిమంది కలిసి అందరం కాలం కదా, ఈ వేదిక అందరికి కలవటానికి ఉపయోగపడతా ఉంది. తప్పకుండా ఇది ఒక మంచి సాంప్రదాయం. చాలా మంది కూడా వీక్షకులు అందరూ కూడా ఎంతగా ఎదురొస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ వివిధ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే బాగుండు అంటూ కూడా. సార్ ఏంటి, అది ఏమన్నా చూసే అవకాశం ఉందంటారా ఏంటో? తెలియదు మరి, నాకు బహుశా రావచ్చండి. థ్యాంక్ యూ.